10లో 10వ తిరువాయిమలిలోకి మనం ప్రవేశించాము. ఈ తిరువాయిమలి యొక్క వైశిష్ట్యం ఏమిటి అంటే, ఎత్తుకుంటూనే చదువుతూనే 6 నెలలు నమ్మాళ్ళవార్లని మోహానికి గురి చేసినటువంటి దశకంగా దీన్ని చెప్తారు. ఇంతకు ముందు ఒకటి చెప్పుకున్నాం, ఎత్తిరమ్మురని నోడు నవనీత చౌర్యాన్ని గురించి. అప్పుడు ఏదో కాస్త 2-3 ఏళ్ళు వచ్చాయి, అలా పెడుతున్నాడు, గునగున పాకుతున్నాడు, తెచ్చాడు అని. ఇది పిరందవారం, అసలు పుడుతూనే పుట్టుకేమిటయ్యా నీకు అని ఈ తిరువాయిమలిలో విశేషం. నువ్వు పుట్టడం ఏమిటయ్యా బాబు, పుట్టడం అనేది లేనివాడివి, కర్మానుభవం కలిగిన వాళ్ళం మేం పుట్టాలి కానీ నువ్వు పుట్టడం ఏమిటయ్యా అని ఆశ్చర్యం. పిరంద 6 అంటారు. 6 అంటే ప్రకారము అన్నమాట. మామూలు అయితే నది, ఇక్కడ ప్రకారము. ఎలాంటి పద్ధతిగా పుట్టావయ్యా, మా కోసం ఎంత సహజత్వాన్ని అలవరుచుకుని తెచ్చిపెట్టుకుని ఈ లోకంలోకి వచ్చావయ్యా అంటారు. ఆసురాన్ని ఒకసారి అనుసంధానం చేసుకుందాం. పిరందవారం வளர்ந்தவாறும் கைய பாரதம் கை செய்து ஐவர்க்கு திறங்கள் காட்டிட்டு செய்து போல மாயங்களும் நிறந்த நோடு கொக்கினதாவே நின்று நின்று உருட்டி உண்கின்ற இச்சிறந்தவான் சுடரே உன்னை என்கொள் சேர்வதுவே, உன்னை ఎన్కొల్ சேர்వదువే. ఎప్పుడు నిన్ను చేరగలను తండ్రి. ఆ ఆర్తిని ఇందులో ప్రకటిస్తున్నారు. ఈ ఆర్తి ప్రకటనని 3 మహానుభావులు 3 రకాలుగా మనకి అందించారు అని అంటారు. ఈ వ్యాఖ్యానాల్లో మనకి నిర్వాహాలు ఒకే పాసరం అయినప్పటికీ కూడా దాన్ని 3 రకాలుగా చెప్పారు అనేటువంటిది అనమాట. ఏమిటంటే, ఒకటి ముందు అందరూ చెప్పేసుకుంటే తేలిగ్గా అర్థం అవుతుంది. మొదటిది కూరీసుల నిర్వాహం. పూరత్తాన్ని అన్నారు, తండ్రి నాకు మానసిక అనుభవాన్ని కలిగించు. ఈ మనస్సు అటు ఇటు పోతూ ఉంటుంది కదా, ఇది అలా పోనీకుండా స్థిరంగా ఉండి ఎప్పుడు నీ పాద పద్మాలయాల్లోనే లగ్నమై ఉండేలా చెయ్యి తండ్రి అంటే, కూరీసులు కోరినది మానసిక అనుభవము. అది ఒక నిర్వాహంగా చెప్పారండి. ఇంకా రెండోది ఎంబారు కాయిక అనుభవాన్ని చెప్పారు. అంటే నీ పాదాల మీద వాలి వాటికి దాసోహం పెట్టాలి. 2 చేతులు జోడించి ఒక నమస్కారం అనేటువంటిది పెట్టాలి. అంటే నీ గుణాలు నీకు దూరం అయిపోవడం వల్ల మమ్మల్ని ఎంత బాధిస్తున్నాయో, బాధించడంలో ఇలా చేతులు తీసుకొచ్చి ఇలా దాసోహం పెట్టాలన్న జ్ఞానం కూడా నాకు కలగట్లేదు. కాబట్టి కాయిక కైంకర్యం చేసుకునే అదృష్టాన్ని కలిగించు అన్నారట ఎంబారు అని. ఎందుకంటే దీనికి మళ్ళీ పదాలన్నీ కూడా మనకి చెప్తారని వ్యాఖ్యానంలో చెప్పుకుందాం. ఇంకా 3వది పిల్లని అన్నారు. మీరేమంటారు అంటే, అయ్యయ్యో ఇలా నేను వచ్చేటప్పటికి కృష్ణుడిని సేవించాలని వచ్చేటప్పటికి నమ్మాళ్ళవారు అలా కృష్ణావతారం అయిపోయింది. ఈ గుమ్మరం చేయడం వెళ్ళేటప్పటికి ఆయన గుమ్మరం చేయడం వెళ్ళిపోయాడా, అంత మరీ కొద్ది రోజులు మాత్రమే వ్యవధానం. కృష్ణావతారం అయిపోయిన తర్వాత నమ్మాళ్ళవార్ల అవతారం. దానితో మరీ బెంగండి. మనం చూడండి, క్షణంలో మిస్ అయిపోతూ ఉంటాం. మామూలుగా మిస్ అయితే బెంగ వేరు, ఎప్పుడో వెళ్ళిపోయిందండి ఏదో ఒకటి అనొచ్చు. క్షణంలో మిస్ అవుతాను చూడండి, అప్పుడు పడే బెంగ ఇంత అంతా ఉండదు. అయ్యయ్యో క్షణం ముందొస్తే నాకు దర్శనం కలిగేదే అన్నట్లుగా ఈ విశ్లేష దుఃఖాన్ని ఇలా వస్తే అలా వెళ్ళిపోయావా అని బాధపడుతున్నారు అని చెప్పి పిల్లాలని చెప్పారు అని చెప్పి 3 వ్యాఖ్యానాలని 3 పదాలతోటి ఇక్కడ చేరుకోన మాయంగళం అనేటువంటిది, నింద్ర ఉరికి అనేటువంటిది, చిరందవాన్ సుడరే ఉన్నై ఎన్కొల్ சேர்వదువే. ఇలాగ 3 రకాలైనటువంటి పదాలతోటి మనకి 3 మాటలు తెలిస్తే చాలు. కూరేసులేమో నమాళ్ళవార్లు మానసిక అనుభవాన్ని కోరుకుంటున్నారు అన్నారు. తర్వాత ఏమో ఎంబారేమో కాయికంగా నీ కైంకర్యం చేసే శక్తిని ఇవ్వయ్యా అన్నాడు. ఇంకా 3వది పిల్లనేమో ఇలా
వెళ్ళిపోయావే అంటే వాచిక అనేటువంటి మాట అనలేదు కానీ ఇలా పిలుద్దామంటే అలా పలికేలా ఉంటే అంటే ఆ విరహాన్ని నేను తట్టుకొనలేకపోతున్నాను అన్నారు అనేటువంటి దాన్ని ఇక్కడ చెప్తారు అన్నమాట. ముందుగా సారాంశాన్ని ఒక్కసారి చెప్పుకుందాం. తిరుమల వారు వెళ్ళారు, ఏదో అక్కడ దాకా వెళ్ళలేకపోయారు, ఆ బయట తోటలోనే ఉండిపోయారు. శక్తి శైథిల్యం అంటే మనస్సైథిల్యం వచ్చి కాలు పడదు, మనస్సు సహకరించకపోతే ఇంద్రియాలేవి పని చెయ్యవు అన్నమాట. అంతే పోనీ వెళ్ళలేదు, గుణానుభవం చేద్దామంటే అది అస్సలు చేయలేకపోతున్నాము. మరి గుణానుభవంతో ఇంద్రియాలన్నీ పరవశించిపోయి కూడా ఏ పని చెయ్యలేకపోవడము అనేటువంటిది. ఇది విభవావతారంలో శరణాగతి చేసినటువంటి దశకం. ఇంకా ఇంతకు ముందు మనం చెప్పుకున్నవి అర్చావతారంలో శరణాగతి చేశారు. ఇది వైభవోపేతమైనటువంటి కృష్ణావతారంలో శరణాగతి చేసినటువంటి విషయం అన్నమాట. ఋషుల కంటే కూడా ఆళ్వార్లు గొప్పవారు అని మనకి మొట్టమొదటి శ్రీయంపతులలోనే చెప్పుకున్నాం. ఎందువల్లంటే వాళ్ళు విశ్లేష దుఃఖాన్ని భరించగలరు. మనకి ఎప్పుడు ప్రాప్తమో అప్పుడు పెరుమాళ్ళు కనిపిస్తారులే అని మనస్సును సరిపెట్టుకోగలరు. కానీ ఆళ్వార్లకి స్వామిని విడిచిపెట్టి ఉండడము సాధ్యం కావడము లేదు, తట్టుకోలేకపోతున్నారు అన్నమాట. అందువల్ల నేను నీకు దూరమై ఉండలేకపోతున్నానయ్యా అని ఒక్కొక్కసారి ఆ విరహ బాధని సీతమ్మతో కూడా పోల్చుకొని చెప్పడం అనేటువంటిది మనకి కనపడుతూ ఉంటుంది కదా. అలాగే హనుమ చూడండి, నిన్ను తప్ప నేను ఎవరిని తలుచుకోకుండా ఉండేలా చేయవయ్యా అని అడిగారు. అని మానసిక అనుభవానికి ఒక మాట చెప్తారు అన్నమాట. ఏదైనా పెద్దల యొక్క అనుభవాలన్నీ కూడా పెరుమాడు మనకి ఎలా అనుగ్రహిస్తే అలాగా. ఏమంటే అర్చావతారాల తర్వాత ముందుకు వెళ్ళాలి కానీ వెనక్కి వెళ్ళి విభవావతారంలో శరణాగతి ఉంటుంది అంటే అది అసలు ఏ అవతారము అన్న ఆలోచన నమ్మాళ్ళ వాళ్ళ మనస్సుకి అందడం లేదు. పరవాసుదేవుడిని కీర్తిస్తున్నారా, లేకపోతే శేషసాయిని పాల్కడలిలో వ్యూహమూర్తిని ప్రార్థిస్తున్నారా, లేదా విభవావతారమా, లేక అంతర్యమా, లేక అర్చ, ఏదో తెలియదు. పరమాత్మకత్వం ఒక్కటే కనిపిస్తోంది ఆయనకి అని అన్నమాట. అని అందులో ఆయన బాధ అంత ఎక్కువ అవడానికి కారణము కృష్ణావతారము ముగిసిన కొద్ది రోజులలోనే, ఒక వ్యాఖ్యానంలో అయితే ఒక వారం 10 రోజులలో అంటారు, ఇంకొక దాంట్లో 15 రోజులు అని ఉంది అనుకోండి. ఏదైనా కొద్ది రోజుల తేడాతోటి బ్రహ్మాండాలు అవతరించారు. ఇంకా బెంగని తట్టుకోవడము చాలా కష్టంగా ఉంది అని మానసిక అనుభవం కోసం పూరేశారు. అలాగే నాయన నీ గుణానుభవాన్ని చేసుకునేలాంటి శక్తి కాయికంగా కూడా సహకరించేలా చెయ్యి అని అమ్మారు. తర్వాత అయ్యో ఇంత కొద్దిలో తప్పిపోయానని బాధపడుతున్నారు అని పిల్లాలో చెప్పారు అనేటువంటిది 3 రకాలైనటువంటి సమన్వయాలని ఇక్కడ చెప్తారు. ఇందులో మనకి 2 మాటలు చెప్పారు, పుట్టిన విధం, పెరిగిన విధం. 6 అంటే ప్రకారం, విధం, పద్ధతి, ఇలాగా, క్రమము అని 2 అర్థాలు ఉన్నాయన్నమాట. అందులో నువ్వు పుట్టినటువంటి పద్ధతి, పెరిగినటువంటి పద్ధతి, ఇవి 2 కూడా తలుచుకుంటే అసలు పుట్టడమే ఇది వ్యాఖ్యానంలో చాలా అందంగా చెప్తారు. పెరగడం ఇంకా కష్టమైపోయిందయ్యా, ఏదో పుట్టాలనుకుంటే ఏది హాయిగా బతకడానికి వీలుందా కృష్ణావతారంలో? ఎక్కడ ఏ మూల నుంచి ఏ రాక్షసుడు ఏ రూపంలో గాల దూడ ఎలా వచ్చేస్తాడో తెలియకుండా వచ్చేస్తాడే అనేటువంటిది. పైగా నమ్మళ్ళకి పిరందవారం ఈ భాషడం చెప్పేటప్పుడు ఒక వాదం చెప్పారంటే మూర్ఛ వచ్చేసింటండి. 6 నెలలు మూర్చిపోయారు. ఎందుకంటే ఎంత మాకు వెయ్యి చదివినా ఏం మార్పు రావట్లేదు అనిపించచ్చు మనకి. అంటే ఆ గుణానుభవం అనేటువంటిది ఉన్మస్తకావస్థలో వచ్చినప్పుడు అలాంటి బెంగ వస్తుంది అన్నమాట. అందువల్ల ఆయన ఎలా ఈ నమ్మాళ్ళ యొక్క ముఖ్యమైన పాయింట్ ఏంటి భాషలలో, పుట్టావా, నువ్వు పుట్టావా, అక్కడ ఉందన్నమాట విశేషం అంతా. అదేమిటయ్యా అండి, మేమైతే కర్మానుభవంతో పుడతాం, నీకు పుట్టాల్సిన అవసరం ఏముందయ్యా అనే విషయాన్ని ఒత్తి చెప్పడము అని అన్నమాట. అలాగా
పాండవులకి చేసినటువంటి ఉపకారాలు 1, 2 అవన్నీ వ్యాఖ్యానంలో ఇప్పుడు మనం చెప్పుకుంటాం. ఇవన్నీ తలుచుకునేటప్పటికి శరీరం మామూలుగా బాధపడితే ఏదో మనకి భారతంలో పద్యం చెప్తారు, కనుగొన విరిగిన అణువులు అనుగుణ పుచ్చంగవచ్చు నటి నిష్ఠురతను మనమున నాటిన మాటలు వినుమ ఎన్ని ఉపాయములను వెడలునే అదిప. ఒకప్పుడు పత్రికలో రోజు ఈ పద్యాన్ని వినిపెట్టేవారు. ఇతరులని మాటలతో కష్టపెట్టకండి అనేటువంటి చక్కటి జాతికి సందేశాన్ని ఇచ్చేవారు అన్నమాట. అలాంటి పద్యాలన్నీ కూడా చెప్పి ఏమని, నువ్వు ఒంటి మీద ఏ కత్తివేటో ఏదో దెబ్బ తగిలింది, లేదు బాణం వేసే చిన్న ముక్క లోపల ఉండిపోయింది, ఏదో ఆపరేట్ చేసి జాగ్రత్తగా ముక్కని తీసేసి మళ్ళీ దాన్ని తగ్గించుకోవచ్చు. కానీ మనమున నాటిన మాటలు ఒక్క మాట అనేస్తే నోరు జారిపోతే ఎన్ని ఉపాయములను వెడలనే లేదండి, అర్థంతో లేదండి, ఇలా లేదండి, అలా నువ్వు వెయ్యి చెప్పు, నీ మనసులో భావం ఉంటేనే ఆ మాట నీ నోట్లోంచి వచ్చింది అని ఆదరవాడికి అది శాశ్వతంగా ఉండిపోతుంది అన్నమాట. అందువల్ల ఏంటి, నీ గుణాన్ని ఏదో నా శరీరాన్ని బాధిస్తే పర్వాలేదయ్యా, ఆత్మలోకి ప్రవేశించే మర్మస్థానాలలో బాధలు పెట్టేస్తున్నాయి. చెప్పుకోలేని బాధ నాకు కలుగుతోంది అనేటువంటిది నువ్వు చూస్తే తేజస్వరూపుడవయ్యా, నేను నిన్ను మానసికంగా చేరుకునేలా చెయ్యి, మానసానికి భావం అనేటువంటిది కూరేసులు, కాయికానుభవం ఎంబారు, అయ్యో ఇలా బాధపడ్డారా అని పెళ్ళాను అనేటువంటి 3 రకాల సమన్వయాలని చెప్తున్నారు. ఇప్పుడు మనం వ్యాఖ్యానంలోకి ప్రవేశిద్దాము. 327వ పేజీ. తిరువల్లవాడిలే పోయప్పుకు అంగనెట్ట అవనోడే పరిమాణ వేదం ఎన్న మనోరదెత్తుకొండు పోగా. ఇది మనం రోజు చెప్పుకుంటున్నాం. ఈ 10లో ముందు వానమామలై వెళ్ళారు, అక్కడి నుంచి తిరుక్కుడందై వెళ్ళారు, అక్కడి నుంచి తిరువల్లవాడు వచ్చారు. అంటే అర్చావతార పెరుమాళ్ళని సేవించుకోవడంలో ఆయన ఆర్తి ఎంతుందో ఒక్కొక్క 10లో మనకి తెలియజేశారు కదా. కాలు అడిగి తారామల్ ఈ తిరువల్లవాడిలో అడుగు ముందుకు పడలేదు, నడువెళ్ళే వెయ్యందుకు పెట్టారు. ఉండేటువంటి తోటలో విశ్రాంతి తీసుకొని చెప్తున్నారు. ఇది ఇవ్వడగల గుణానుభవం పండుగ విలందరిపోమేను పాక. సరే గుణానుభవాన్ని చేసుకుందామంటే అరుదారం పెద్దో పారి అరుదాంబడి శైలి ఎత్త ఇవిడే పిక్క. అది కూడా మనస్సు మన అధీనంలో ఉంటే ధ్యానం చేయగలుగుతామండి. మనస్సు మన అధీనంలో లేకపోతే ధ్యానంలో కూడా ఏకాగ్రత కుదరదు కదా. అసలు మనసు అక్కడ నోరూరికే పనిచేస్తూ ఉంటుంది తప్ప మనస్సు సహకారం అనేటువంటిది ఉండనే ఉండదు. సర్వావస్థైకిడనం ఉన్నకి పిడంగని నాగం. ఇంకా పెరుమాళ్ళని కోరుకుంటున్నారు, నాయన నేను దూరం అయినా పర్వాలేదు, దయతో నిన్ను గుణానుభవం పడినవలేనో బడపండి. నేను ఇలా ప్రాణాలతో ఉండి నీ గుణాలనే అనుసంధానం చేస్తూ పళ్ళి అరుడు వేయడమ్మెనరు అవన్ తిరువడిగడే గడిలే శరణం పొగగిరారు అని చెప్పి ఆయన యొక్క తిరువడిగళ్లలో ఈయన శరణాగతి చేస్తున్నారు అనేటువంటిది ఇక్కడ ముఖ్యమైనటువంటి అర్థం. ఋషిகளுக்குண்டான సంసార భయతో కార్యం పూర్వమాయత్తు ఆళ్వాர்களுకు భగవద్ విరహత్తాళ్వారు క్లేశం. ఋషులకేమో సంసారాన్ని చూస్తే భయం, ఎప్పుడు విడిచిపోతామా ఈ సంసారం నుంచి, పెరుమాళ్ళ సన్నిధి చేరతామా అని అనుకుంటుంటారు. ఆళ్వార్లకి అసలు పెరుమాళ్ళకి దూరమై ఎందుకు ఉండాలి నేను అని ప్రశ్న. ఉంటే ఆయనతోటే ఉండాలి, లేకపోతే లేదు. అంటే నిత్య సన్నిధానము, కనీసం మానసిక అనుభవమైనా సరే ఆయనతోటే ఉన్నా అన్నటువంటి భావం. அவர்கள் தந்தாவேற்குத்தானம் சிலையத்னம் பண்ணான் எப்பர்கள் இவர்களத்தாலே பேராமளவும் அசோகவனுக்கு இதை பிராட்டிய போலே தெரியான் எப்பர்கள். బ్రహ్మాళ్వార్లు వేగబాధని ఎప్పుడు కూడా సీతామాతతోటి పోల్చుకుంటారు అని రంగళ్ళయ్య గారు రామాయణ సమన్వయం చేస్తారు.
ఎందువల్ల అంటే నేను ఒక్క క్షణం కూడా బ్రతకలేనటువంటి విరహబాధకి ఉదాహరణగా సీతామాతని ఎలా తీసుకుంటామో నమ్మాళ్ళ వాళ్ళని కూడా అలాగే తీసుకోవాలి అనేటువంటి దాన్ని నమ్మిళ్ళయ్య గారు మనకి అడుగడుగున గుర్తు చేస్తూ ఉంటారన్నమాట. அவர்களுக்கு தங்கள் தலையிலேயும் சில கிழக்கையாலே విలంబం పలుకలం ఏమాత్రం విరహాన్ని భరించలేక నెక్స్ట్ పేజీ ఫస్ట్ లైన్ இவர்களுக்கு அந்தன் சொல்லாவதொன்னில்லையோ கையாலே கிடந்தலமாப்பர்கள் அவன் அடியாலே நம் பேரு என்னிக்கிறவர்களுக்கு ఆపాదాలే నాకు లాభము నా ప్రయోజనము నీ తిరువడిగళ్ళ తప్ప నాకు ఇంకా ఏమీ అవసరము లేదు భగవత్పాదారవిందాలే నాకు రక్షకము ఎన్నరిక్కడ కొండ ஒரு கண்ணழிவில்லையே சொல்லலாவது அது சீதாத்வயாகினான சார்ம பிராகமாயங்கள்படியே லாபலாபங்களில் பிராட்டியையும் తమ్మయ్యం ఏక ప్రకృతియాగా చన్నారిరేయం ద్వైప్రమాణం చెప్పుకున్నమాట. పరమాత్మని పొందడంలో విశ్లేషణలో సీతమ్మకి ఎలాంటి దుఃఖానుభవం వచ్చిందో నమ్మాళ్ళ కూడా అలాంటి దుఃఖానుభవమే కలుగుతోంది అని సీతతోటి ఆత్మ స్వభావాన్ని, సీత అంటే రామాయణంలో ఆత్మకి ప్రతీక కదా. రామాయణ విశేషార్థాన్ని చెప్పినప్పుడు రాముడు పెరుమాళ్ళు, సీత జీవాత్మ, ఆచార్యుడుగా హనుమ ఇద్దరిని కూర్చాడు అనే విశేషార్థాన్ని చెప్తారు అన్నమాట. అలాగే జీవాత్మక ప్రతీకగా ఇక్కడ నమ్మాడు వాళ్ళని తీసుకున్నారు అని. భావో నాణ్యత్ర గచ్చతి అన్న తిరువడి రామావతారము నిలం సప్తన ఇరుక్కుమా పోలే. ఇంకా హనుమని తీసుకున్నాం అనుకోండి, రాముడు ఎంత గొప్ప పని చేశాడు. వెళ్ళిపోతూ పుర్బా మొదల అంటారు కదండి, కట్పారి రామభియాన వెళ్ళాలనేటువంటి దాంట్లో గడ్డిపోచ కూడా మాత్రం ఇచ్చేశాడండి రామచంద్రుడు. తీసుకెళ్ళిపోతూ రా హనుమ తీసుకెళ్ళిపోతా అన్నాడు. అంటే భక్తిస్తునేత వీర భావో నాణ్యత్ర గచ్చతి. నాకు చూడు ఆ కోదండాన్ని అలా పట్టుకుని ఆ నిలబడినటువంటి ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క సౌందర్యంలోనే నా మనస్సు నిలబడిపోయి లగ్నమైపోయింది. నాకు పరమపదవాసుడి యొక్క సౌందర్యం కూడా ఈయన ముందు తక్కువే. భావన అన్యత్ర గచ్చతి. నా మనస్సు రెండో వైపు వెళ్ళలేదు. రాముడు 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 అని ఉంటుంది అని తిరువడి రామావతారం ఒన్నిలం సత్త నాయకు మాపోలే. అలా రామావతారము ఒక్కదాని ఎందే లగ్నమైనటువంటి మనస్సు కలిగినట్లుగా ఇవెల్లా అవతారങ്ങളും ఎలా చేసేట పిల్లం అగప్పట్టిరు ఈయనకేమో ఈ నమ్మాళ్ళ వాళ్ళకేమో అవతారాలన్నిటి యందు అంత లగ్నమైన ప్రవణమైనటువంటి మనస్సు కలిగిన వారు దేన్ని తలుచుకుంటే అందులోనే అలా ఉండిపోతారు. అందుకే చూడండి, మనకి నీ పాదాలు చూస్తే దృష్టి అక్కడి నుంచి వెళ్ళనంటుంది, నీ పీతాంబరం చూస్తే మనస్సు దాని మీద నుంచి తప్పుకోనంటుంది అని చదువుకున్నాను కదండి. అక్కడే నిలబడుతోంది అని అలా అర్చావతార తెలియతమపేక్షితం పెర ఆశయపట్టవారు. స్వామి అర్చావతారంలో నా కోరిక నువ్వు తీరుస్తావా అని చాలా ఆశపట్టారండి అని. అది వినయ్యామయ్యాలే. ఇది ముఖ్యం. అర్చావతారంలో ఆ కోరిక తీరలేదు. ఏమనుకున్నారు కోరిక తీరడం అంటే? నమ్మడమని వచ్చారా, రండి అని చూడగానే నవ్వుతాడు, పలకరిస్తాడు, లేచొస్తాడు, కౌగలించుకుంటాడు, కుశలాలను అడుగుతాడు, ఇన్ని అనుకుంటూ వచ్చారు. ఈయన అలా పడుకున్నట్టుగా నిన్న కూడా చెప్పుకున్నాడు కింద పాసురంలో. అవతారంలో పోలేనాయన, నీకు అర్చావతారంలో అలా కదలక మెదలక ఉండే స్థితి ఉంది. విభవ అవతారంటే వెనక్కి పెడతా, ఒక్కడుగు వెనక్కి పెడతా. కృష్ణ అవతారం ఏం అవతారం అయ్యా? అది ఎప్పుడు ఒక శ్లోకం గుర్తొస్తుంది. అవతారా సంతు అనే సరసజనైన సర్వతో భద్రా కృష్ణాదన్య కో ప్రభవతి గో గోప గోపిక ముక్తి ఛాలెంజ్ లాంటి శ్లోకం అంటారు. లీలాసుకుల వారు శ్రీకృష్ణ కర్ణామృతంలో చెప్పినటువంటి ఉన్నాయండి, అవతారాలు ఉన్నాయి. సంతు ఉండనియండి, చాలా ఉన్నాయి. మేము కాదనలేదు కదా. కానీ
అవతారం సౌలభ్య పరాకాష్ట. ఎన్ని ఏది చెయ్యమంటే అది చెప్పింది చేశాడు, చెప్పనిది చేశాడు. అదే ఆ సౌలభ్యాన్ని చూపించడంలో కృష్ణావతారం విభవముళ్ళ విడతే సెంట్రాల్. విభవావతారాలు వైభవాన్ని చూపించిన అవతారాలు రామకృష్ణాది అవతారాలు. సిరిదు అపేక్షితం కరైగమ్యం నిరపరే. సరే అయితే నీ ఆరోపణ దగ్గరికి నేను పెడతాను అన్నట్టు. విభవన్మిడలే ఎజెండా కొన్నిజవు తిరగైకిరవిడమాయిరిక ఇతై విట్టు. ఇంకా అర్చావతారంలో నువ్వు నా దగ్గరికి రావట్లా, మాట్లాడడంలా, చేయడంలా. ఇతై విట్టు దీన్ని కాసేపు పక్కన పెడదాము. విభవముల విడంది ఇక్కడి నుంచి నేను కృష్ణావతారంకి వెళతా. ఇలా చూసుకుంటున్నారు, అర్థంలో చూసినట్లు అన్ని అవతారాలు. అదే ఈయన పలకరించట్లేదని ఈ కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోదాము అని అర్చావతారத்தில் அதீந்திரியனான தன்னை సంసారి కళ్ళకు విషయమాకుదయ్యం. ఏమండి అయితే అర్చావతారం తప్పుదా? తప్పు కాదండి. విభవావతారమే ఉందండి. ఆ కాలంలో ఉన్న వాళ్ళకి కనపడ్డాడు. అంటే రెండు పక్షాలుగా మాట్లాడుతున్నారు. కత్తికి రెండు వైపులా పదునన్నట్టు విభవం గొప్పదా అర్చ గొప్పదా అని ఒక చిన్న వాదన చేసి కాదు రెండు గొప్పవే అని నిరూపిస్తారనమాట. అర్చావతారం ఎంత గొప్పదండి. కృష్ణావతారం ఏముందండి, ఉన్నాడు 120 సంవత్సరాలు, ఉన్నవాళ్ళకి ఏదో కనపడ్డాడు, వెళ్ళిపోయాడు. అర్చావతారం చూడండి, వందల ఏళ్ల సంవత్సరాల నుంచి ఉన్న చోట నుంచి కదలకుండా సంసారిಗಳ కళ్ళకు విషయమాక్కుగయ్యం. సంసారుల కళ్ళకి విషయమై అంటే దర్శించుకునేలాగా స్థిరంగా ఉన్నాడు. ఒకటి. రెండోది సర్వ అపేక్షితం కొడుకయ్యం ఒడియా. ఏది కావాలంటే వరదుడు అండి. ఆయన సన్నిధికి వెళ్ళిన ఆయన ఇది నాకు కావాలి అని ప్రార్థిస్తే ఆ వరాలని సర్వ అపేక్షితాలని ఇచ్చేటువంటి వాడిని వదిలిపెట్టి కుడలను వినవుదల్ అడ ఇతర సయ్యక్కడవదన్రాగ సంకల్ప తిరుక్కయ్యాలి. ఈయన ఎక్స్పెక్ట్ చేశారు పెరుమాళ్ నుంచి చల్లగా చూడాలి. కుడిన నొక్కుదల్ ఉదల్లాడ ఇతర సయ్యక్కడవదాల గబగబాలేచి రావాలి, అడుగులు పడాలి, నన్ను దగ్గరికి తీసుకోవాలి, కౌగలించుకోవాలి. ఇన్ని కోరికలు కోరారు నమ్మాడు వారు. ఇది సంకల్ప తిరుక్కయ్యాలి. అలా అనుకోవడం వల్ల సస్య సంకల్పనుడయ్యా సంకల్పం కుడయంబడి అది నిర్బంధం పడినక్కడో మనలో என்று. అప్పుడు ఆడవారే అనుకున్నట్ట, ఓహో అష్టావతారంలో అన్ని చేస్తాడే తప్ప లేవడం, నడవడం, మాట్లాడడం ఇలా మనకి మనిషిలాగా ఉండడు. ఎందుకంటే ఆయన సత్య సంకల్పుడు. ఏది అనుకుంటే అది చేయగలిగిన వాడు. కాబట్టి ఆయన లేవలసిన పని లేదు. కాబట్టి ఈయన లేవలేదే, చూడలేదే, పలకరించలేదే అని బెంగొద్దు మనకి. కృష్ణావతారాన్ని తలుచుకుందాం. అక్కడ క్రూరుణ్ణి ఎంత ప్రేమగా చూశాడండి. సంస్పృశ్య ఆకృష్య చ ప్రీత్య సుగాఢం పరిషస్వతే పరిషస్వజే. ఈయన వెళ్ళాడండి కంసుడి దగ్గర నుంచి అక్రూరుడు వెళ్ళాడండి. అక్రూరుడు వెళ్ళేటప్పటికి ఆయన చూసి కృష్ణుడు ఎదురు వచ్చి దగ్గరగా తీసుకుని కౌగలించుకొని సంస్పృశ్య ఆకృష్య ఎంత బాగా రాశారు. ఇలా చేతులు పట్టుకుని అలా దగ్గరికి తీసుకుని ప్రీత్య సుగాఢం పరిషస్వజే ఎంతో ప్రేమగా కౌగిలి ఇచ్చాడే. కృష్ణావతారத்திலே పొందారు ప్రత్యాపత్తియాలే. అందుకోసమని దీనికి ముందు అవతారమే కృష్ణావతారం. కాబట్టి வாழ்வார்களெல்லாரும் కృష్ణావతారం ఎన్న వారే పోరంబడి ఇరుప్పరుகள் அதுக்கு ఏతువన్నను భట్టరే కేట్క. ఇక్కడ మళ్ళీ వింటున్నటువంటి వాళ్ళు ఇలా కాలక్షేపం చెప్తుంటే ఏదో ప్రశ్న వేస్తారంటదండి. నంజయ్యర్ గారు అన్నారట, శిష్యులు అనమాట. గురువు గారు భట్టర్ వారు అన్నారట, ఏమండి ఇన్ని అవతారాలు ఉంటే అందరూ కృష్ణావతారం నమ్మాడవారు కృష్ణావతారం అని ఎందుకండి ఆయన్నే తలుచుకుంటున్నారు? కృష్ణావతారం ఎన్న వారే పోరమండి ఎన్నం కృష్ణావతారத்திலே పొందారు ప్రత్యాసక్తియాలే. ఎందుకండి కృష్ణావతారానికి ఆశపడుతున్నారు అని అడిగారట. అడిగితే భట్టర్ వారు చెప్పారట,
இவ்வாழ்வார்களெல்லாரும் கிருஷ்ணாவதாரம் என்னவாறே போரம்படி இருப்பர் இதுக்கு ஏதுவன் என்ன பட்டரை கேட்க ஒருவனுக்கு దుఃఖం சில நாள் கழிந்தால் பொறுக்கலாம். అసలు ఆ వేసే ప్రశ్నలకి చెప్పే సమాధానాలు చాలా ఏదో అలాగా ఆలోచించి చెప్పడం కాకుండా యాదృచ్ఛికంగా అలాగా భావం పైకి వచ్చేస్తుందా అంటే రెడీమేడ్ ఆన్సర్స్ ఎలా ఉంటాయో చూడండి. ఎలా చెప్పగలరండి అలాగా ప్రజ్ఞానిధులు కాబట్టి అని ఆయన అన్నట్టు. ఏమయ్యా, లోకంలో ఒక బాధ ఉందనుకో, ఒక వ్యక్తి దూరం అయ్యాడు కుటుంబానికి. ఆ వేళ వాళ్ళు పొర్లి దొల్లి ఏడ్చి తిండి తినక అలా 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 1 రోజు 2 రోజులు 3 రోజులు నెమ్మదిగా బాధ తరిగిపోతుంది. మనిషి మామూలు జీవితంలోకి వచ్చేస్తాడు. ఆ మాటని చెప్తున్నారు చూడండి. ఒరవనకు దుఃఖం సిల్నాళ్ళు కழிందాలు పొరుక్కలాం. కొన్నాళ్ళు అయ్యేటప్పటికి అలవాటైపోతుంది. అది భరించడం అనేటువంటిది అలవాటైపోతుంది. அனைத்தானாரி போகாதே அப்படியே அல்லாத அவதாரங்களை போலன்றிருக்கே సమకాలமாக అయ్యాలే. ఈ నమ్మాళ్ళవార్లకి పెద్ద వచ్చిన ఆపద ఏమిటంటే కొద్ది రోజుల తేడాలో కృష్ణుడు వెళ్ళిపోయాడు, తర్వాత ఈయన వచ్చారు. మరీ అంటారు ఈ గుమ్మల్లోంచి అలా ఆయన వస్తే ఆ గుమ్మల్లోంచి ఆయన అలా వెళ్ళిపోయాడు. జస్ట్ మిస్డ్ అంటాను చూడండి. అలా మిస్ అయిపోయారు నమ్మాళ్ళవార్లు కృష్ణుడిని. అలా అవతారங்களை போலன்றிருக்கே సమకాలமாக అయ్యాలే. ஒரு செவ்வாய் கிழமை முற்படப்பத்திలోమే ఇక్కడే అంటారనమాట ఒక వ్యాఖ్యానాల్లో. ఈ శుక్రవారం నాడు ఆయన వెళ్ళిపోతే తర్వాత శుక్రవారం నాడు ఆయన వచ్చారు అంటారు. అంటే ఒక ఉదాహరణ. అంటే ఇలా అవతార పరిసమాప్తి అయింది. ఆ తర్వాత అలాగా నమ్మాళ్ళవార్లు పాపం కృష్ణుడి కోసమని తపించిపోయారు అనేటువంటి మాట అంటారండి. ఇలా భక్తులకి కొన్ని అనుభవాలు ఉంటాయండి. ఇప్పుడు మనకి ఎవరు గోవిలరు గోప్రళయరు అని 2 భక్తులు ఉన్నారు. గోవిలరు గోప్రళయరు అని. వాళ్ళు కృష్ణుడిని సేవించుకోవాలని పరుగున ద్వారకకు వెళ్ళారు. వెళ్ళేటప్పటికి మొన్ననే అయిపోయింది కృష్ణావతారం అన్నారు. ఇంకా ఎంత బెంగ వచ్చేస్తుందో గొల్లుమని ఏడిచారు ఇద్దరు. అయ్యో మిస్ అయిపోయామే, నిన్ను చూడలేకపోయామే అని. అంటే స్వామి నాకు కనిపించవా అంటే ఇక్కడే మీకు కనిపిస్తాను అని చెప్పి వాసుదేవమూర్తిగా మూలంగా రాజవిద్య రాజగోపాలుడిగా విగ్రహ రూపంగా ఆ సన్నిధిలో కొలువై ఉన్నారు. ఆ పెరుమాళ్ళు ఆ భక్తుల కోరిక కోసం అక్కడ వెలిశారు అని ఏదో కొన్ని క్షేత్ర మహాత్మ్యాలు అవన్నీ అక్కడ స్థానికంగా ఉండే వాళ్ళకి ఆ ప్రాదేశిక చరిత్రలన్నీ బాగా తెలుస్తాయి. మనకి ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళం ఓహో పెరుమాళ్ళ గొప్ప బాగుంది దండం పెట్టుకుంటాం వచ్చేస్తాం. అలా కాదండి. ఇక్కడే నడయాడండి. బృందావనం వెళ్ళామనుకోండి, ఇక్కడే పాకాడండి, ఇదిగోనండి మొన్న తిన్నాడండి, అక్కడ అందరినీ ఒకసారి పాకండి అంటారు. ఆ మట్టి కాస్త నోట్లో వేసుకోమంటారు. ఎన్ని ఏళ్ల వాళ్ళు అయినా సరే అక్కడ చిన్నపిల్లలాగా మోకాళ్ళ మీద ఒకసారి పాకి ఆ మట్టిని నోట్లో వేసుకుని దివ్యానుభవాలన్నమాట ఇవన్నీ కూడా. ఇలాగా ఇటు నుంచి వెళితే అటు నుంచి వెళ్ళిపోవడము అనేటువంటిది. ఇంకోటి ఇలాంటివి చాలా ప్రతి దివ్య దేశాల్లోనూ ఒక్కొక్క భక్తుల యొక్క కథలు ఉంటాయి. శంకరమంగళం అనేది ఒక ఊరు ఉంది. ఆ ఊరిలో ఒక పతివ్రతట ఆవిడ ఏకాదశి వ్రతం చేసేవారట. ఏకాదశి వ్రతం అంటే ఎప్పుడు కూడా దశమి రాత్రి నుంచే మొదలవ్వాలండి. ఏకాదశి ఉపవాసం ఉంటున్నామంటే సరిపోదు. దశమి నాడు ఏకభుక్తం చేయాలి. రాత్రి చేసి ఏకాదశి అంట ఉపవాసం చేసి ద్వాదశి తిథి వెళ్ళిపోకుండా పారణం చేసేదాకా 3 తిథుల సమన్వయంగా ఏకాదశి వ్రతం ఉంటుంది అని మనకి పెద్దలు చెప్తూ ఉంటారనమాట. అప్పుడు ఆవిడ వ్రతం చేస్తుంటే ఒక దుర్మార్గుడు, వాడి పేరు ఏదో ఉండాలి, తోడకాసురుడు ఎవరు, ఆ తోడకాసురుడు అనేటువంటి వాడు తను ఆవిడ బాధ పెడుతూ ఉంటే పరమాత్మ వచ్చి వాడిని చక్రంతో 3 భాగాలు చేశాడు శరీరాన్ని అని. తల, మధ్య భాగం, తర్వాత ఏదో కాళ్ళు, అలాగా 3 భాగాలుగా చేసేటప్పటికి పెరుమాళ్ళు అడిగింది, ఎవరినైనా నువ్వు ఇలా వచ్చావు? పెరుమాళ్ళ రూపంగా రాలా, మామూలుగా వచ్చాడు ఆయన. స్వామి
ఈ పని నువ్వు చేయగలిగావంటే నువ్వు శ్రీమన్నారాయణుడే కదా, ఏది నీ గుండెల మీద లక్ష్మీదేవిని చూపించు అని అడిగింటాడు. అంటే దాచేసుకుంటున్నట్ట, ఇలా దాచేసుకుంటున్నట్ట. కాదు నాయన, నువ్వు ఇక్కడ మాకు దర్శనాలు ఇయ్యి అంటే తిరువల్లవారిలో ఆవిడకి దర్శనం ఇచ్చాడు అని అలా కూడా తిరువల్లవారి దివ్య వైభవం కథలో ఎక్కడో ఒక చోట చిన్న కథ కనపడుతుంది. అంటే భక్తుల కోసమని ఆ రూపాన్ని ఎత్తి ఉండడం అనేది అక్కడ గోవిలరు గోపయ్యరు వాళ్ళకి రాజమన్నారు కోవిలైనా సరే, తిరువల్లవారిలో ఈ పతివ్రత ఈ శంకరమంగళం అనే ఊరికి సంబంధించిన పతివ్రత అయిన చరిత్ర అయినా సరే ఇదైనా సరే. అలాగే ఘంటాకర్ణుడు కూడా తిరువల్లవారిలో గంటలు కట్టుకున్నాడు. ముందు అది రెండు రకాలు చెప్తారు. ఇతర నామాలు ఏం వినపడకుండా పెరుమాళదేవి వినేలాగా తర్వాత మార్చుకున్నాడు. ముందు అసలు భగవన్నామం చెవిలో పడకుండా ఉండడానికి గంటం కట్టుకున్నాడు అని చెప్పి, తర్వాత మహాభక్తుడయ్యాడు, క్షేత్రపాలకుడయ్యాడు, బదరీ వంటి చోట క్షేత్రపాలకుడయ్యాడు, మోక్షాన్ని పొందాడు. అంటే భక్తులకి అత్యారూపంలో స్వామి ఎలా అనుగ్రహాన్ని కలిగిస్తున్నాడు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి భావనగా ఇక్కడ మనకి చెప్తారనమాట. అప్పటి எல்லா அவதாரங்களை போலன்றைக்கு சமகாலமாக யாலே ஒரு செவ்வாயை இளமை முற்பட கட்டலும் பாவியேன் పల్లిలే పట్టు తెరిపదే. అయ్యయ్యో, ఇంత కాస్త గ్యాప్లో నేను నమ్మాడు వారు అనుకుంటున్నారు, కాస్త సమయంలో నేను కృష్ణుడికి అందుకోలేకపోయానే. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఎన్నో మిరవాలే వైరెచ్చయలే యాయిరక్కుం ఎన్నరుడి చేదార్. నెక్స్ట్ పేజీ ఫస్ట్ లైన్. వైర్ ఒక బాధకి తెలుగులో ఒక సామెత, ఒక పదం ఉందండి జాతీయం. కడుపు పిసుక్కున్నారు అంటారు ఒక మాట. కడుపు పిసుక్కోవడం అంటే తల్లడిల్లిపోయారు అని అర్థం, బాధపడిపోయారు అని అర్థం. కడుపున మసిపోసినట్లయ్యే అని ఒక పదం, అంటే చాలా బాధపడ్డారు. నమ్మాళ్ళ వాళ్ళు అంత తల్లడిల్లిపోయారనమాట. కృష్ణావతారం అయిపోయాక వచ్చాను. రామావతారத்தில் తమప్పని సంబరం తకనాయి. రామావతారంకి కృష్ణావతారంకి ఉండేటువంటి భేదాలు ఇక్కడ చెప్తున్నారండి. తమప్పని సంబరం తకనాయి. తండ్రి ఎవరండి రాముడికి? శంబరుడు అనే రాక్షసుని చంపినటువంటి వాడు. ఆయన రథం ఎంత గొప్పదండి. దశసు దిక్షు అప్రతిగత రథ. పదివైపులా ఎటుగా వస్తే అటు వెళ్ళిపోయేటువంటి రథం కలిగిన వాడని, అంటే స్వేచ్ఛ గమనం కలిగినటువంటి వాడు. అంత బలవంతుడైన వాడు తండ్రి. సంబరాంతకనై ఏకవీరన ఇరుప్పన్ ఒరువర్ పిళ్ళైகள் తాంగళ్ ఆంబులిகள். అన్నదమ్ములు చూస్తే సింహ కిషోరాలు, లక్ష్మణుడైనా భరతుడైనా శత్రుఘ్నుడైనా ఆయన అంశామూర్తులు కదండి. ఆ పరాక్రమాన్ని అసలు చెప్పలేము. మరి తేరుప్పరదు కుడే. వంశం ఎలాంటి వంశంలో పుట్టాడండి? అద్భుతమైనటువంటి ఇక్ష్వాకు వంశంలో పుట్టాడు. ఇక్ష్వాకు అనేటువంటి మహానుభావుడు, వాళ్ళ చరిత్రలన్నీ చెప్పుకోవాలి. రఘు అనేటువంటి మహానుభావుడు, దానగుణం కాయండి చెప్పుకోవాలి. ఇలాగా వంశం యొక్క గొప్పతనమ్మా అంత. ఇవి ఎలా మిగయ్యంబడి గుణకాలే నాటయ్యెல்லாம் ஒரு మార్వైతాలు కొన్నిరుప్పరుகள். ఇవన్నీ ఒక ఎత్తు అయితే సకల కళ్యాణ గుణాకరుడు రామచంద్రుడు. అసలు ఆ గుణాలతోటే లోకాలంతటిని తన వశం చేసేసుకున్నట్టు అన్నట్టు వాడు. ఎందరి శబ్దం వెళ్ళి రామావతారంలో ఎదురు అనేటువంటి శబ్దము లేదు. ఇది బాగుంది వెళ్ళడానికి, కానీ అంత సమర్థుడైనటువంటి వారు కూడా ఇది కష్టాలు పడ్డాడే అని ఆ లింక్ చేర్చుకుంటే మాత్రం మహాబాధ కలుగుతుంది. మామూలు కష్టాలు ఏం పడలేదండి. రాజ్యాభ్రంశ, వనేవాస, సీతానష్ట, హతోద్విజ, ఈదృశీయం మహాలక్ష్మి. ఎన్నిసార్లు చెప్పుకున్నాం కదండి. అంగనంటే ఇక్కడ పాపం అలా కాదండి. కృష్ణావతారంలో తమప్పరువరు సాధు వృద్ధుడు. కృష్ణావతారంలో తండ్రి నంద మహారాజు,
దానాలు చేయడమే తప్ప ఏమీ చెడు గుణాలు లేనటువంటి వాడు, బలపరాక్రమాలు లేనటువంటి వాడు ఏమండి మన మరి ఏనుగుతో సమానమైన బలం కలిగిన వాడు, ముందు మనగడిత రమణాద కవళయన్ అలాంటి ఏనుగుడు కలిగిన వాడు, అలాంటి ఏనుగులను ఓడించగలిగిన వాడు, ఏనుగంత బలం కలిగిన వాడు, ఇన్ని విశేషణాలు చెప్పారు కదండి అని అంటే మామూలుగా రాచరికంగా ఏదో రాజ్యపాలనగా రామచంద్రుడు లాగా దశరథ చక్రవర్తి లాంటి వాడు కాడు. పైకి అతి సామాన్యుడుగా సాధు వృద్ధన్, సాధువులలో వృద్ధుడు అంటే పరమ సాత్వికుడు అని అర్థం అనమాట, కొంచెం పెద్దవాడు అని అర్థం అనమాట. మామూలుగా ముసలివాడు అని కాదు, ముసలివాడు అంటే వార్ధక్యం వచ్చేసాక అని కాదు ఇక్కడ అర్థం. అంటే అందులో చాలా అనుభవం కలిగినటువంటి వాడు. కంసం సరే కూడా తెలియ ఎక్కడ పుట్టాడండి? రామచంద్రుడు పుట్టాడు అంటే అయోధ్యావాసులు ఏం పండుగలు చేసుకున్నారండి అసలు. ఆ సర్గ చదివితే తెలుస్తుంది. రాజ్యం మొత్తం తమ ఇంట్లోనే ఒక బాలుడు అవతరించినట్లుగా. ఏందే ఉందండి, పాపం జైల్లో పుట్టాడు, ఇంకెక్కడ ప్లేస్ లేనట్టు వెళ్ళి ఓ చెరసాలలో పుట్టాడు. పోనీ పుడితే పుట్టాడండి ఎక్కడికైనా, అక్కడ శ్రీ వనందరం అవనరత్తరుగే శ్రీ బృందావనత్తిలే పుట్టిందేమో తండ్రి చూస్తే సాత్వికుడు, పుట్టిందేమో జైల్లో, పెరిగిందేమో బృందావనం. ఏదో నదులు, నీళ్లు, మొక్కలు, ఈతలు, అల్లర్లు అంతే తప్ప ఒక్క పరాక్రమోపేతమైనటువంటిది ఉందా? కానీ కృష్ణుడే గొప్పగా చెప్పుకోవాలనుకోండి, నేను తిరిగేసి చెప్పచ్చు. అలాంటి చోట పుట్టి కూడా ఆ వచ్చాసురుణ్ణి ఎలా చంపాడండి, ఆ శంకాసురుణ్ణి ఎలా చంపాడండి, అలా కూడా అది వచ్చినప్పుడు అది చెప్పుకోవాలన్నమాట. యజం బాణుడు కూడా అగప్పడ అసురమయమాయిరికం, ఎటు చూసినా సరే అసురులు రాక్షసులు చుట్టుముడుతూనే ఉన్నారు. మరీ ఘోరం రోజుల్లోనే రాక్షస దర్శనము. పాపం పూతన లాంటి రాక్షసి చంటి పిల్లప్పుడే అది அடி காடனக்கல் பாம்பின் வாயிலே வியம்படியாயிட்டு அவன் படிகள் இருப்பது. ఇది నమ్మిళ్ళయ్య గారికి ఎంతసేపు ఓన్లీ కాసేపు వాడిని స్వతంత్రంగా వాడి ఆట వాడిని వదిలేద్దాం అనుకుంటే వెళ్ళి పామొట్టో పడతాడమ్మా. ఒక్కరోజు బలరాముడు వెళ్ళకపోతే అందరూ నన్ను ఎక్కరిస్తున్నారే, మీ అన్నయ్య వెనకాల వెళ్ళాల్సిందే, నువ్వు మీ అమ్మకి నేమైనా నమ్మకం లేదు అంటున్నారే. అమ్మ ఇవాళ వదిలిపెట్టేవి అంటే పోలే బలరామ ఇవాళ కాగరా అందుక. ఆగేటప్పటికి ఏమయ్యాడండి, కాళీయుడు నొట్టో పట్టాడు. అంటే ఒక్క క్షణం చూసుకోకపోతే కొంప మీకు తెస్తాడు అన్నారు అనమాట. అలాగే అప్పటి వయరు ఏరియాదే శివదెన్ని వరగల్ అవన్నీ చూసేటప్పటికి ఆదుర్దా పడ్డామన్నమాట. వయరు ఎదిరాదే ఇందాక చెప్పుకున్నామే, కడుపులో బెంగ వచ్చేస్తుంది అనమాట. ఆ కాలத்திலே உடலந்தரோ கற்பத்திரர்கள் அவிழிப்பு எண்ணிருந்தரோ పడిగిరారుகள். అక్కడ లేనటువంటి ఆ సమయంలో నేను గనక ఉంటేనా అంటారా నమ్మాడు వాళ్ళు. ఏదో విచిత్రమైన కోరిక. అయ్యో నీకు ఆ కష్టం వచ్చినప్పుడు నేను గనక కూడా ఉంటేనా ఎలా రటించేసేవాడిను, అయ్యో అప్పుడు లేకపోయాను నేను. భక్తి ఉన్మస్తకావస్థలో ఇలాంటి భావాలు వస్తాయన్నమాట. అవరికడలే ఎవరు సొల్లి నిలబడి ఏదో. కాబట్టి ఈయన చెప్పేటువంటి మాట ఆ అవతారాలను తలుచుకునేటప్పటికీ అంత ఆనందం అండి. ఇప్పుడు మనము తలుచుకుంటాం, రాముడి గుడి తిడితే రాముడికి, కృష్ణుడు తిడితే పాదసారథి కోవిల, వేణుగోపాలుడి కోవిల దండాలు పెట్టుకుంటాం. ఆ సమన్వయాన్ని తమ జీవితంతో సమన్వయించుకోవడం అనేటువంటిది నమ్మాళ్ళ యొక్క ఆ ప్రత్యేకం. అక్కలే కూడా ఒక పెట్టెలగా అయ్యో అప్పుడు లేకపోయాను, మీకు నేనేం చేయలేకపోయాను. ఆ బియ్య ఉక్కు ఎక్కువ ఇరుందు నోపడుகிறார்கள் அவர்களே ஒருவராக சொல்லப்படுகிறது. இது தெரிந்து உணர்வித்தியாதே திருவிருத்தల్లో పాసులు. మాయామృగத்தின் పిన్నే పోయి ఇటు
கருத்து புகட்ட அவத்திலே நின்னாரியந்தே అరుడినారి என்று కేటు. అంటే కోరతాళ్వాన్ వారి యొక్క ఈ అనుభవాలన్నిటినీ కూడా ఇక్కడ చెప్తారనమాట. అది మానసిక అనుభవమా కాయకానుభవమా, అయ్యో నీ మాయా విశేషాలు ఇలా ఉన్నాయా అని పిల్లాని యొక్క అభిప్రాయమా అనేటువంటి దాన్ని ఇక్కడ చెప్తారు చూడండి. అందుదవయ తిరువడిగలే ఎంత ఎమ్మడుక్క పెట్టలే, అద్భుతమైన పాదాల మీద నా తలని చేర్చి నమస్కరించలేకపోయాను. వ్యర్థమైపోయి తెలియని కాలం వెళ్ళాను ఎండ్రనుండాదిదే. అయ్యయ్యో కాలమంతా వ్యర్థమైపోయిందే, కాలం అంతా వ్యర్థమైపోయిందే అని. కానీ ఎప్పుడూ ఒక పాఠం, అయిపోయిన దాని గురించి బెంగపడినా లాభం లేదు. అది బెంగపడాలి అని తెలిసిన క్షణం నుంచి మంచిగా ఏం చేయాలో చేయండి. ఇది అద్భుతమైన సందేశం మనకి. ఏ విషయమైనా సరేనండి. ఇప్పుడు ఇక్కడ కృష్ణుడు రాముడు అనే కాదు, మన జీవితాల్లో కూడా అయ్యో ఇంతకాలం చదువుకుంటే ఏం వచ్చేవో ఏమిటో ఏమీ లేదండి. మనకి ఎప్పటికి రావాలో అప్పటికి వస్తుంది. ఇప్పుడు తెలిసింది కదా, తెలిసిన క్షణం నుంచి దాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు కదా అనేటువంటి ఒక మంచి మెసేజ్ అన్నమాట. ఇప్పటి పోదే వరకు వైరి ఏరియంబడి మనం చూడవరవారే ఎందో 10వ దశకంలో కనిపిస్తుంది శతకంలో. ఆ నేల మడి మేఘము వంటి నేను నా మనసులో నువ్వు ఎప్పుడు వచ్చి చేరతావో, ఎప్పుడు సేవించుకుంటానో తప్పించిపోతున్నారని అమ్మవారు. இவர் அவனுடைய அவதாரங்களையும் ஜன சிருஷ்டியாதி வியாபாரங்களையும் தாயர் மகிழவன்னார் తలరనడిపడియే అని అనమాట. ఇది పెరియాల అది అమ్మ. అది చాలా అద్భుతమైనటువంటి భావన ప్రకర్షణ. ఇదంతా కూడా ఏమీ లేదు, ఇలా ఉంటే ఇలా అయ్యేది కదా, ఇలా జరిగితే ఇలా అయ్యేది కదా, అయ్యో అలా చేసుకోలేకపోయాను అనేటువంటి ఒక ఆర్తి అన్నమాట. అంటే అర్థాలంతటినీ కూడా మనకి చాలా సంగ్రహంగా చక్కగా చెప్తున్నారు. 3 నిర్వాహాలు అని. ஆசிரிதரை வாழ்விக்கும் அனாசிரிதரை அழியச் செய்யும்படி எட்டப்படி வளர்ந்து அருளின கிருஷ்ணாவதாரத்தை அனுசரித்து மிகவும் సిద్ధరాన ఇవ్వరు. కృష్ణావతారం యొక్క గొప్పతనం ఏంటండి? ఆశ్రితరై వాళ్ళకు ఆశ్రితులని రక్షించడానికి. ఈ పదాలు ఈక్వలెంట్ గా ఎంత బాగా కుదరతాయో. పరిత్రాణాయ సాధూనాం ఆశ్రితరై ఎంత కరెక్ట్ గా సరిపోతుందో చూడండి. అలాగే అనాశ్రితరై అழிయచ్చయ్యవుమడి ఇట్టప్పడి వడిరందళ్ళిన వినాశాయ దుష్కృతం. దుష్కృతులు పాపము చేసిన వాళ్ళని నశింపచేయడానికి కూడా. అదే అది సెకండరీ. వాళ్ళని చంపడం కోసం తను రాక్కర్లేదు. వీళ్ళని రక్షించాలంటే వీళ్ళు నాకు కనపడ అంటున్నారు కాబట్టి కంటికి కనపడేలా రావడమే ప్రథమం. కలుపు మొక్కలు ఏరుకోవడం కోసం పంటనెవరూ పండించరు. పంట పండించడం కోసం కలుపు మొక్కల్ని ఏర్పారేస్తారు. అలాగే దుష్ట సంహారము చేయడము అన్నమాట. కృష్ణావతారத்தை అనుసరణితో మిగవం సిద్ధరాన ఇవ్వరు. ఇంకా ఆ కృష్ణావతారాన్ని తలంచుకొని ఏదో ఈ మాటలనే తీసుకొని మనకి పాసురంలో ఒక మాట అన్నారు చూడండి. మొట్టమొదటిది అది నిండ్రు ఊరికి ఉంటుందా అలాగా. ఆ తలచుకొని దరితో నిండ్రుండ్రై అనుసంధి కవల్లీలాంబడి పల్లి అరుడవేయడం. ఇది ఫస్ట్ పాయింట్ అండి. నేను బ్రతికుండాలి, ప్రాణాలు ఈ శరీరంలో ఉండాలి. ఉన్నై అనుసంధించవల్లేనాంపడి పల్లి, నిన్ను అనుసంధానం చేసుకునేలాంటి స్థితి నా మనసు కలగాలి. ఈ మాట చేత మానసిక అనుభవం కోరారు అని పూరేశుడు చెప్పారు అనే మొదటి నిర్వాహము అన్నమాట. చాలా క్లియర్ గా ఉంది. 3 నిర్వాహాలు. పూరేశుడు ఏమన్నాడు?
ఈ దేహంలో ఈ ప్రాణం ఉండి, ఈ ప్రాణంలో ఈ మనస్సు స్థిరంగా ఉండి, నిన్ను నేను ధరిత్తు నిండ్రు ఉన్నై అనుసంధిక్కవల్లే నాంబడి పడి నిన్నే ధ్యానించాలి. మానసిక ధ్యానం. ఇది పూరేసలు. அவனை சரணம் புகிறாரு சரணம் போகுகிறாரு என் ஆழ்வான் படைக்கும். ఆళ్వాన్ అంటే కూరత్తాళ్వాన్ అన్నారు. మామూలుగా కూరత్తాళ్వార్ అనుకోండి. దీనికి ప్రత్యేకం కూరత్తాళ్వాన్. రామానుజుడు ఆళ్వానే ఆళ్వానే కనిపించారండి. అందుకని కూరత్తాళ్వాన్ అనే పేరు వచ్చిందనమాట. అందుకోసం రెండవది விசேஷ சமயத்திலேயும் குணங்கள் புத்திஸ்தமாய் கொண்டு மிக உன்னதியா அத்தானே நிறப்பொருள் லோபடுகை தவிர்ந்து உன் திருவடிகளிலே வந்து சேரந்து உன்னை கிட்டி. இரண்டலையும் చేసుకోవాలి. வந்து సేరందు ఉన్నై కిట్టి నీ దగ్గరకు వచ్చి సమీపించి నీ పాదాల మీద శిరస్సు చేర్చి. ఇది కాయికమైనటువంటి అనుభవం, శరీరం అన్నమాట. మనం దాసోహం పెట్టడం. ఇది ఎవరు చెప్పారు? ఇది అంబార నిర్వహించినటువంటి మాట అన్నమాట. అందుకని ఒక్కొక్క దానికి ఈ పాసురంలో ఉన్నటువంటి పదాలు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ముగ్గురికి 3 విశేషార్థాలుగా చెప్పారు అనేటువంటిది. அவனைக்கு குறித்தருளி செய்கிறாరెన్నో ఎంబారరుడి చేయుంబడి. ఇది రెండవదన్నమాట. మూడవది సర్వేశ్వరన్ கிருஷ்ணனாகி வந்து திரு அவதாரம் பண்ணி திருவாடுப்பாடியிலே வளர்ந்தருளான் என்றான் என்று கேட்டு పెరుమాళ్ళు కృష్ణావతారం ఎత్తి వల్లపల్లెలో పెరుగుతున్నారు అనేది విని అంగే యథా మనోరథం నాకు కరందు పరిమాణం ఎన్నో తెక్కు తిరువాసలాలే సెండ్రుపుగా. సరే అయితే కృష్ణ దగ్గరికి వెళ్ళిపోదామని చెప్పి ఈ బొమ్మలోంచి ఇలా వెళ్ళారండి நம்மாழ்வார். இப்போது எங்கனே வடக்கு திருவாசலாலே புகப்பட்டு தன்னுடைய చోరీ వెళ్ళిందన్నాను ఎన్ను కేటు. ఆ బొమ్మల్లోంచి ఆ కాంతి అలా వెళ్ళిపోయి ఆ మెరుపు కూడా అలా తగ్గిపోయింది. ఇప్పుడేనండి క్షణం అయిందండి, వెళ్ళిపోయారండి. అంత దగ్గర కాలం అనమాట நம்மாழ்வாర్లకి కృష్ణుడికి. విషందు కిడరందు కూపిడరా ఎన్ను పిళ్ళాన పడిక్కుం ఎన్నరళి చేయవర్. మహానుభావుడు నమ్మిళ్ళయ్య గారు ముగ్గురి యొక్క కాయిక, మానసిక, తర్వాత దుఃఖావస్థలు దీన్ని అయ్యో చేయలేకపోయానే అని బాధపడ్డారు కాబట్టి వాచికంగా సమన్వయించుకోవచ్చు. అలా బాధపడ్డారు కాబట్టి త్రికరణావస్థలుగా పెరుమాళ్ళకి దూరం అయ్యానే అనేటువంటిది. దీనికండి చెప్పుకుంటే చాలా ఉంటుంది. నేనంతది లోపలికి కూడా మొత్తం చెప్పట్లేదు. ఎందుకంటే లీలరుంబదంలో ఒక మాట అంటారండి, ప్రాసంగికంగా అరుడి చేయలేదు తల ఇక్కట్టినంతరం. ఇదంతా ప్రాసంగిక అవతారికటం. అంటే అవతారికలో కూడా సందర్భం వచ్చింది కాబట్టి చెప్పుకుంటున్నాం అంటాం చూడండి. అలాంటి అవతారిక మళ్ళీ అవతారికలో అవతారిక. అంటే మనం ఏదైనా మాట్లాడేటప్పుడు ఇప్పుడు ఏదో కృష్ణుడి గురించి చెప్తున్నాం. ఈ కృష్ణుడండి రామావతారంలో కూడా ఏదో ఒక మాట అంటాం. అంటే అది ప్రాసంగికంగా ఒక మాట చెప్పి ఆ రామావతారంలో ఏమైందంటే మళ్ళీ లోపలికి వెళతాం. అవతారికలో అవతారిక. అలాగే చెప్పారండి జీయరుంబదంలో అంత వివరంగా ఇచ్చారండి. ఈ పాసురాల యొక్క ప్రాసంగికంగా చేయగల ఇక్కడినంతరం ఈ తిరువారులకు 3 నిర్వాహంగా చేయవదాల తిరువళ్ళం పట్టి 3 నిర్వాహాలు చెప్పాలని అనుకుని ముందரை తిరువారై ప్రమేయங்களை எல்லாம் சிறப்படுத்திக் கொண்டு ஆழ்வான் నిర్వాహத்தை అరుడి చేయகிறாరు. ఇది జీయరుంబదం. ముందుగా పూరేసుల యొక్క నిర్వాహాన్ని చెప్పారు. అది ఎలాగా? కూప్పు చందామరి మేల్, కూప్పు చందామరి మేల్. ఈ పాసురాల్లో ఎక్కడెక్కడ ఏ మాటలు వచ్చాయో వాటన్నిటినీ కింద జీరరుంబదంలో చెప్పారు. సరే అని చెప్పుకున్నప్పుడు
వాటిని పూర్తి చేసుకున్నాము అన్నమాట. ఇప్పుడు పాసరంలోకి ప్రవేశిస్తున్నాం. ఆల్మోస్ట్ టైం అయిపోయింది, ఇంకా పాసరంలోకి ప్రవేశిస్తున్నాం. రోజుకి ఒక్క పాసరైనా చెప్పేసుకుందాం అనుకుంటే మొదటి పాసరాలు చాలా చాలా వ్యాఖ్యానం ఉంటుందండి. అది 2, 3 అయ్యో ఇప్పుడు కాదే జీవితంలో మళ్ళీ మనం చదువుకోలేమని చెప్పుకోలేమని చెప్పి అవి ఇవి అన్ని కలుపుకునేటప్పటికీ ఒక పాసరం కూడా అవడం లేదు. మొదల పాటలు ఈ తిరువాయుమర్యాద ప్రతిపాదికర అర్థశ్రీ సంగ్రహేణ చేయాలనుకుంటూ ఉండడం ఈ అవతారాదిగడి ఎన్నై మర్మత్తిలే చుట్టూ శిథిలమాకారేంద్రన. ఈ తిరువాయుమడి పరిపాసనాల్లో సారాన్ని ఒక సారభూత వాక్యంగా చెప్పుకున్నాం కదా. మొదటి వాక్యాన్ని సారభూత వాక్యంగా ఇస్తారు అనేటువంటిది ఈ శైథిల్యం నీంగి ఉన్న ఇతరిస్తూ నిన్ను అనుసంధపడిపోదేండిరాయన. ఈ మానసిక శైథిల్యం పోగొట్టుతండి, మనస్సుని స్థిరంగా ఉంచదైన, మనస్సులో నిన్ను సదా అనుభవించేలా చెయ్యన్నారు అని పూరకార్వాణి యొక్క వ్యాఖ్యానము అని నమ్మిణయ్య గారు అద్భుతంగా చెప్తున్నారు. ఇప్పుడు పదాలండి. పిరందవారం పుట్టిన విధము, పుట్టిన ప్రకారము, మాతాపితక్కడకు కాలు కట్టరం బడియే పిరందదు. లోకల్లో పిల్లలు పుట్టారు అంటే పుట్టారని ఆనందం. దాన్ని ఎలా అంటున్నారంటే తల్లిదండ్రుల కాళ్ళు బంధించడానికే పిల్లలు పుడతారు అంటే బంధాలు ఏర్పడతాయి అని అర్థం అండి. ఏమంటుందండి అంటే తిండి విషయం దగ్గర నుంచి తల్లినే తీసుకోండి. బిడ్డ పుట్టాడు, పుట్టిందిరా బిడ్డ పడిందిరా జకువా సామెత. ఇంకా ఇష్టం వచ్చినట్టు తినడం కూడదు, ఆరోగ్య నియమాలు పాటించాలి. ఏదో ఒకటి తినేస్తే కడుపుతున్నప్పటి నుంచి ఏవో ఒకటి తినేస్తే లోపల బిడ్డకి ఎక్కడ ఏం బాధ కలుగుతుందో, వారు తాగినంతగానో ఎంత ఆరోగ్యాన్ని చూసుకోవాలో, ఇలాగా ఈ సంఖ్యలు వీళ్ళ చదువులు, వీళ్ళ పెంపకాలు, వీళ్ళ బాధ్యతలు, వీళ్ళ ఒక స్థాయిని తీసుకురావడాలు, తర్వాత వాళ్ళు నెత్తి మీద రాళ్ళు పెట్టడాలు వరకు మొత్తం సంఖ్యలు అనేటువంటి మాటని చెప్తున్నారు. కాల్ కట్టరుంబడి ఇదే పిరందదు తనని పెద్దవరాళ్ళుడయ్య. నెక్స్ట్ పేజీ. బంధத்தை అరెత్తపండు బంధు పిరప్పారుముండో. కానీ ఇక్కడ అలా కాదండి. స్వామి పుట్టాడు. లోకంలో చాలా అందమైనటువంటి వ్యాఖ్యానంలో కొన్ని విశేషాలు చెప్తారండి. లోకంలో మామూలుగా బంధనము కోసమనే ఒకదాన్ని ఒకటి బంధాలు పెంచుకుంటూ పోతాయి. సంసార బంధాలు ఒకదాంతో ఒకటి అలా. కానీ పెరుమాళ్ళట ఇవనే నమకు కాల్ కట్టాను అది బంధాలు పెంచి కాళ్ళు కట్టేశాడండి అంటే ఎక్కడ కుదురుతుందండి? పిల్లలు కదండి, ఎక్కడ కుదురుతుందండి? సంసారం కదండి, ఎక్కడ కుదురుతుందండి? అన్నిటికీ మనకు ఒకటే సమాధానం వస్తుంది. అది ఒక్క మాట్లామై కృష్ణుడికి అది ఇష్టం లేదట. ఉంగళుடைய బంధం నాన్ పొరక్క మాట్లే నేను పెట్టాను, నీ బంధాలు నేను తెంపుతాను అని పుట్టాడు. అంతే కదండి. వసుదేవుడికి కాళ్ళ సంఖ్యలను అవి వేడిపోయాయి. బంధమోచనం వచ్చింది కదండి. శిశువుని ఇంకొక ఊరు తీర్చగలిగాడు కదండి. తండ్రి కాలిల్ విలంగ విందుతో తిరుమలయ్యాళ్ళ యొక్క పాసులు కండబండిది. పిరపోదే మాతాపితక్కల్ కాలిల్ గ్రంథి చికిత్సిదుకొండు కాలం పుడుతూనే తల్లిదండ్రుల యొక్క బంధాలని ఛేదించినటువంటి పరమ పవిత్రమైనటువంటి జన్మ అని పిరందవారం. మనం పుడితే మన తల్లిదండ్రులకి బంధాలు వేస్తున్నాం. ఆయన పుడితే తల్లిదండ్రుల కాళ్ళ బంధాలని పోగొడుతున్నాడు అనేటువంటిది అద్భుతమైన మాట. కారణం పిరందవారం. ఆ మాటకి ఎన్ని అర్థాలున్నాయో అన్నిసార్లు ఆ పాసుల ఖండాన్ని మళ్ళీ చెప్తూ ఉంటారన్నమాట. పిల్లాయి పిరపోదం కాదో అంటే ఆహా పిల్లాడు పుట్టాడు కదా, ఇది మరీ బాగుంటుంది. పిల్లాడు పుట్టాడు కదా అంటే
రోడ్ల మీద దశరథ పుత్రులు పుట్టినప్పుడు టపాకాయలు పేల్చి విద్యుత్ లైట్లతోటి ఊరంతా అలంకరించి ఎంత పండగ ఎంత పండగ ఎంత పండగ. పాపం కృష్ణయ్యకే ఉందండి, పిల్లాయి ఎక్కడ పోదు మూడు విளக்கை కాదు, ఒక దీపం వెలిగిద్దామా అంటే ఏమీ లేదు. జైల్లో చీకట్లో కదండి. దేవకి పూర్వ సంధ్యాయామ అద్భుతం కదండి. ఆ చీకట్లో సూర్యోదయం లాగా వచ్చాడు. కానీ ఇక్కడ ఎంత బాగా అంటారు, ఏమిటంటే ఆయనకి దీపం అవసరమా? ఆయన కులత్తెలతో నమ్మడ విளக்கிడే గోపవంశాన్ని మెరిసేలాంటి దీపమే పుట్టింది. వేరే దీపం పెట్టారా? కానీ ఒక జ్యోతిగా ఈ లోకంలో అవతరించాడు అనేటువంటి భావాన్ని చాలా అందంగా చెప్తున్నారు. பிறந்தவாறும் வளர்ந்தவாறும் பெரிய பாரதம் கை செய்த இவர்க்கு திறங்கள் கொட்டிட்டு செய்து போன மாயங்களும் நிறந்த நூறு பக்கிறதாவே நின்று நின்று ஒருத்தி ஒன்றென்ற எச்சிறந்தவான் சுடரே உன்னை என்னுக்குள் சேர்வதுவே தேவேசம் கோலநாதன் அதீதமரசம் பத்மநாபன் ரமேஷ் லோகாரியம் கிருஷ்ண